పట్టణ ప్రజలకు విజ్ఞప్తి. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా రాజశ్రీ కడప జిల్లా ఎస్పీ సారు విద్యాసాగర్ నాయుడు సారు, అలాగే మైదుకూరు డిఎస్పీ సారు రాజేంద్ర ప్రసాద్ గారి ఉత్తర్వుల మేరకు మనకు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంది జిల్లాలో. అలాగే మన బద్వేల్ పట్టణంలో కూడా న్యూ ఇయర్ సందర్భంగా రేపు అనగా 31/12/24 రాత్రి కొన్ని నిబంధనలు విధించడం జరిగింది. దాని ప్రకారము ఎవరు కూడా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడము, అలాగే మద్యం సేవించి వాహనాలు నడపడము, అలాగే వేగంగా బైక్లను సైలెన్సర్లు తీసి శబ్దం వచ్చేటట్లుగా ఇలాంటివన్నీ కూడా నిషేధము. కాబట్టి ఈ రాత్రి 10 గంటల నుండి ఖచ్చితంగా మేము పోలీసు మా సిబ్బందిని అన్ని మైదుకూరు రోడ్లు అయితేనేమి, నెల్లూరు రోడ్లు అయితేనేమి, సిద్ధవాడ రోడ్లు అయితేనేమి పోలీసులో పికెట్లుగా ఉండి డ్రంక్ అండ్ డ్రైవ్ మిషన్తో చెక్ చేయడం జరుగుతుంది. ఎవరైనా తాగి డ్రైవ్ చేసినట్లయితే ఖచ్చితంగా కేసులు నమోదు చేయబడతాయి. అలాగే గుంపులుగా ఉండి పార్టీల పేరుతో ఎటువంటి అల్లర్లు చేసినా కూడా వాటిపైన కూడా చట్టపైన చర్యలు తీసుకోబడతాయి. అలాగే ఎటువంటి డీజే ప్రోగ్రామ్స్ అట్లాంటివి కూడా ఎటువంటి అనుమతి లేదు. కాబట్టి అందరూ కూడా వారి ఇండ్లలోనే శాంతియుతంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా, ఎటువంటి చట్ట వ్యతిరేక పనులకు పాల్పడకుండా అందరూ కూడా వారి ఇంటి దగ్గరనే వేడుకలు జరుపుకొని సంతోషంగా ఉండాలని చెప్పేసి మా పోలీసు వారి తరఫున తెలియజేస్తున్నాము. అలాగే చిన్నపిల్లలు రేపు కొంచెం వాళ్ళు తల్లిదండ్రులు పిల్లలకి బైకులు ఇవ్వడం కానీ, అలాగే వాళ్ళకి చెప్పి రోడ్లపైన అనవసరంగా తిరిగి అల్లర్లకు పాల్పడకుండా వాళ్ళ చిన్నపిల్లలకు చెప్పి అదుపులో పెట్టుకోవాలని చెప్పేసి పోలీసు వారి తరఫున తెలియజేస్తున్నాము. ఎందుకంటే మైనర్ పిల్లల వాళ్ళు వాళ్ళకి లైసెన్సులు లేకుండా ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే వాళ్ళ తల్లిదండ్రులపైన కూడా కేసులు నమోదు చేయబడతాయి. కాబట్టి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మైనర్ పిల్లలకి బైకులు ఇచ్చి బయటికి పంపకూడదని చెప్పేసి పోలీసు వారు యొక్క విజ్ఞప్తి. అలాగే మన బద్వేల్ పట్టణ ప్రజలకి నూతన సంవత్సరం 2025 శుభాకాంక్షలు. అందరూ కూడా ఎటువంటి సుఖ సంతోషాలతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వేడుకలు జరుపుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.